హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. పరకాల ప్రభాకర్ లెక్కలు కరెక్టేనా? కూటమి అలాగే ఎలక్షన్ కమిషన్ ఎలా స్పందిస్తుంది ఈ విషయం పైన అని మాట్లాడడానికి మన ముందున్నారు కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే. సార్, అసలు పరకాల ప్రభాకర్ లెక్కలు కరెక్టేనా? అంటే చదువుకున్నాడు ఎవడైనా సరే, లేకపోతే కడుపుకు అన్నం తిన్నాడు ఎవడైనా సరే, పరకాల ప్రభాకర్ గారు మాట్లాడింది తప్పు అని ఎవడన్నా మాడితే వాడంత కొండగొర్రె ఇంకోటి ఎవడ ఉన్నాడు. ఎందుకంటే ఇది ఒక బ్రూటల్ ఎక్సర్సైజ్. రాత్రి ఎవరు ఆవిష్కరించలేరు. నాకు చాలా అత్యంత ఆత్మలు మిత్రులు ఉన్నారు. ఒకళ్ళు ఆర్ఆర్ మస్తాన్ గారు, ఒకరు నెక్స్ట్ ఇంద్రనీల్ అని ఇంకో మిత్రుడు ఉన్నాడు, నెక్స్ట్ ఈ పరకాల ప్రభాకర్ గారు. నేను కంటిన్యూస్గా ఆయన కూడా నేను గురు సమానుడు చాలా రోజులు బట్టి వీఆర్ హ్యాపెన్ టు బి ఏ ఫ్రెండ్స్. పలు సందర్భాల్లో ఆయన నన్ను పలకరించిన ఉదంతాలు, నేను ఆయనతో మాడిన ఉదంతాలు. బట్ వేర్ ఇట్ కమ్స్ టు ఒక సినారియోని నాకు తెలిసి ఇంద్రనీల్ ఒకడు, ఈ ఆర్ఆర్ మస్తాన్ గారు ఫ్రమ్ ద డే 1 నుంచి అటాక్ చేస్తూనే ఉన్నారు. ఈరోజు పరకాల ప్రభాకర్ గారు ఆయనకున్న స్టేచర్కి, ఆయనకున్న సౌమ్యతకి, ఇప్పుడు ఉదాహరణకి మస్తాన్ గారు అనుకోండి, ఆయన ఈజ్ ఎ సెఫాలజిస్ట్, ఈజ్ డూయింగ్ అవన్నీ మిస్ఫైర్ అయ్యాయి కాబట్టి లేదో అన్నది ఉంది. ఇంద్రనీల్ గారిది కూడా ద వే ఈజ్ అడ్రస్సింగ్ ఈ ఫార్మ్ 17 మీద, లేకపోతే మా మిత్రుడు చింత రాజశేఖర్ ఉన్నాడు, ఈయన కూడా మాట్లాడుతున్నవన్నీ మనం గమనిస్తే ఈ ఎసెన్స్లోంచి అందరూ మాట్లాడచ్చు. బట్ ఇక్కడ మనం క్రిటికాలిటీ ఎక్కడ ఉందంటే, ప్రధానికి బాలినేని ఉన్నాడు, నెక్స్ట్ డీకే అరుణమ్మ మనకి తెలంగాణ. బైబ్యాక్ పాలసీలు ఉన్నాయనుకోండి. ఇప్పుడు బాలినేని కొన్ని కేసులు వేసాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఎవరికి అనుమానం రాకూడదు, తెలుగుదేశం కానీ జనసేన కానీ ఆయన కొనేసుకోండి అంటే కొనేసుకున్నారు. ఆ కేసులు ఏవి అంటే ఆగిపోయి. అలాగే డీకే అరుణమ్మ మీకు తెలుసు కదా, ఆవిడ లాస్ట్ ఇంక తెల్లారితే ఎలక్షన్కి వాళ్ళు గెలిచింది నువ్వు వేరే గెలిచారని చెప్పారు. మరి ఆవిడ కొన్న ఫైర్ బ్రాండ్ అంటాం మనం తెలంగాణలో. డీకే అరుణమ్మ ఈజ్ అ వెరీ అగ్రెసివ్ పొలిటీషియన్. ఆవిడ అగ్రెసివ్ నోట్తో ఫైట్ చేస్తుంది అనుకున్న దగ్గర బీజేపీ ఎంపీ గెలిపించారు ఆవిడకి. అంటే తాయిలేలని చూడాలి. కానీ ఇక్కడ అంటే నేను డీకే అరుణమ్మని ఎగ్జాంపుల్ చెప్తాను. ఆవిడ ఒరిజినల్గా షీ హ్యాడ్ దట్ పొటెన్షియల్ టు విన్ హర్ గ్రౌండ్. ఆవిడ నేను తక్కువ చేయట్లే, కానీ ఇక్కడ బీజేపీ సన్నిధానంలో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు రావని చెప్పడాలి. ఇవి అండర్లైన్ చేసుకుందాం ఫస్ట్. ఇది కాక వెనకడికి ఒక సామెత ఉంటుంది, ఆయనే ఉంటే తెల్లచీర ఎందుకని. ఇప్పుడు ఒక మొగుడు బతికున్నాడు అనుకోండి, తెల్లచీర కట్టుకునే దౌర్భాగ్యం ఉండదు కదా దానికి. అలా ఎలక్షన్ కమిషన్ సరంగా అడిగిస్తే మనకి దరిద్రమే లేదు కదా, అంటే వ్యవస్థ. ఇప్పుడు మనకి మీనా ఉన్నాడు, ఆయన ఈ మీనాను కనుక ఒళ్ళు దగ్గర పెట్టి ఆయన పైన ఆయన చేస్తే నెక్స్ట్ డే స్లిప్పులు కాల్చేసాడు, వీవీప్యాట్ల స్లిప్పులు. ఎవడో నేను కాల్చమని అడిగినాడు ఉన్నాడు. చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఢిల్లీలో ఉంటాడు, అడిగాడే. తర్వాత నాకు తెలిసి విజయనగరంలో వైజాగ్లో ఓడిపోయిన ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యేలు, నాకు కొంతమంది ర్యాండమ్గా ఎమ్మెల్యేలు కోర్టులో కేసు వేశారు. సర్టన్ దాన్ని ఏమంటారు, బూత్ లెక్క పెట్టాలి ఇవన్నీ. ఎలక్షన్ కమిషన్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి విత్డ్రా చేసుకోవడం ఎంతమందికి సమంజసం. 3వ పాయింట్, ఎలక్షన్ కమిషన్కి సుప్రీంకోర్టు మనకన్నా ఎన్నో వ్యవస్థలు, పరకాల ప్రభాకర్ గారి కన్నా ఒక పెద్ద వ్యవస్థ ఈ ఎలక్షన్లో జరిగిన అవకతవకల్ని ఎస్టాబ్లిష్ చేస్తూ దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు డోర్లు తట్టిన తర్వాత ద వాల్యూమ్ ఆఫ్ లెబోరియస్ డిస్కషన్స్ బిట్వీన్ ఎలక్షన్ కమిషన్ అండ్ సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్స్ తర్వాత రీసెంట్ పాస్ట్లో ఒక ముఖ్యమంత్రి, ఎస్ఐఆర్ సంబంధించిన వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి తనే ఆ కేసుని తనే ఆవిడ వాదించిన తర్వాత సుప్రీంకోర్టు ప్రతిస్పందించిన విధానం. మనందరం ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న ఒక ఫాల్స్ ఇల్యూజన్లో బతుకుతున్నాం. ఎవరిని అడిగితే భారతదేశం ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, చిన్నప్పుడు చదువుకుని చూడండి, అది చదువుకుంటూ ఉంటాం, ఇప్పటికి చదివి చెప్తూనే ఉంటాం. కానీ డెమోక్రటిక్ వాల్యూస్ ఉన్న వ్యవస్థలు ఏం పనిచేస్తున్నాయి? ఇప్పుడు ఉదాహరణకి ఎలక్షన్ కమిషన్ ఉంది. నాకు తెలిసి ఒకప్పుడు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు, పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు, అపోజిషన్ లీడర్ గారు, ప్రధానమంత్రి రూలింగ్ పార్టీ నుంచి ఇంకొక సభ్యుడితో ఒక కమిటీ పరంగా ఎలక్షన్ కమిషన్లను ఎన్నుకునేవారు. ఇప్పుడు ఇందులో నాకు తెలిసి అపోజిషన్ పార్టీ రాహుల్ గాంధీ వాయిస్ ఉన్నా లేకపోయినా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు లేరు. వీళ్ళకి నచ్చిన వాళ్ళు ప్రతిష్ఠించుకుంటున్నారు. బీఆర్ ఎలక్షన్స్ తీసుకోండి, ఎలక్షన్ కమిషనర్ గారు కూతురు అల్లుడు ఒకే స్టేట్లో ఒకే దగ్గర ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు ఐఏఎస్ ఆఫీసర్స్ లెవెల్స్కి. హౌ కమ్ ఇట్స్ పాసిబుల్? ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఈ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందా అని ఎవడైనా గలవనిపించి మాట్లాడడానికి మా పరకాల ప్రభాకర్ గారు ఇలాంటి వాళ్ళందరూ ప్రయత్నిస్తున్న ప్రయత్నానికి మనం ఎస్ మీరు చేసింది కరెక్టే. నేను అర్థమయ్యే భాషలో చెప్తాను. ఒక ఎమ్మెల్యే నియోజకవర్గానికి దగ్గర 34,400 ఓట్లు ఎక్స్ట్రా పోలే. ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీకి ఆయన అగ్రిగేట్ 1,27,000 ఓట్లు ఎక్సెస్ ఫైల్ అయ్యాయి. ఇవన్నీ ఒక ఎత్తు మనం మాట్లాడుతున్న దగ్గర. మౌనముని వ్రతం ఎప్పుడైనా చూసారా మీరు?
మౌనంగా ఉండిపోవడం, అవును. నిజం అని ప్రజల దగ్గర చర్చనీయాంశం అవుతున్నప్పుడు దాని మీద మాట్లాడకపోవడం అన్నది ఎవరి దగ్గర వస్తుందంటే చంద్రబాబు గారి గొప్పతనం కింద వస్తుంది. మీరు గతంలో 2019 ఎలక్షన్లో స్టేట్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ ముందు కూర్చుని గెరావలు చేసిన చంద్రబాబు గారిని చూసాం. 24 ఎలక్షన్ల తర్వాత దీనికన్నా ముందు 19 ఓడిపోయిన తర్వాత హరిప్రసాద్ తీసుకొచ్చి ఈవీఎం మిషన్లు పెట్టి పబ్లిక్ డొమైన్లో అందరి దగ్గర డెమాన్స్ట్రేషన్స్. నేనైతే ఈవీఎం మిషన్ కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నాం. నాతో పాటు పనిచేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఢిల్లీ బెంగళూరులో కూర్చుని ఒక బ్యూటిఫుల్ ఒక ఇది క్యాల్కులేషన్ స్ట్రాటజీ రెడీ ఉంది మా దగ్గర విత్ డెమాన్స్ట్రేషన్. మాకు ఈవీఎం మిషన్ దొరికితే ఇలా చూపిస్తాం ఫ్లాస్ ఎక్కడ ఉన్నాయి అన్నది. మాకు దొరకదు కూడా అది, కానీ వాళ్ళకి కావాలంటే దొరుకుతుంది. మీరు ఇది గమనించండి. అంటే 151 వచ్చినప్పుడు ఒక చేతావని టైప్లో మాట్లాడి ఇప్పుడు 124 రాగానే చేతావని ఎందుకు పోయింది, మౌనముని వ్రతం, ఈ తపేలా ఛానల్లో దాని గురించి డిస్కస్ చేశారు. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే రాయచోటి దాని ఎలక్షన్స్ ఇప్పటిదాకా జరిగిన దగ్గర ఒకసారి గెలవచ్చు ఓడిపోవచ్చు రెండు చేద్దాం. ఎవరు రాయచోటి అంటే గడికోటి శ్రీకాంత్ రెడ్డి గారికి. ఆ నియోజకవర్గంలో ఎక్సెస్ 34,000 ఓట్లు కొట్టాల్సినట్టు కనబడ్డాయి. ఎందుకంటే నేను గత 5 ఎలక్షన్స్ స్టాటిస్టిక్స్ తీశాను. గెలిచినోడికి 60,000 ఓట్లు, ఓడిపోయినోడికి 30,000 ఓట్లు, 90,000 ఓట్లు. ఈసారి ఫినామినల్గా గెలిచినోడికి 90,000 ఓట్లు, ఓడిపోయినోడికి 60,000 ఓట్లు వచ్చాయి. అబ్బో, అంటే ఎక్కడి నుంచి వచ్చినట్టు? 30,000 ఓట్లు జస్టిఫై చేసినంత మాత్రం ఎక్సెస్ ఓటింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే అక్కడ పోలింగ్ రేట్ ఎక్కువ ఉండొచ్చు అని చెప్పేసి కూడా ఎలా సార్? ఇప్పుడు ఒక ట్రాక్ రికార్డ్ ఆఫ్ ఇది ఉంటుంది. ఇప్పుడు మీరు మెరిటోరియస్ స్టూడెంట్ అండి, 90% వస్తాయి, అబో వస్తాయని చెప్తారు. 100 వచ్చాయి అనుకోండి, ఎవరు బాధపడడం. కానీ అప్పటిదాకా 60 మార్కులే వచ్చాయి మీకు. అది 90,000 కాదు, 120,20,000 ఓట్ల దగ్గర పోలేయి అక్కడ రాయచోట్లు. ఓకే, 30,000 ఈ విధంగా జస్టిఫై చేయడం ఇస్ నాట్ యాక్ట్ కదా. ఇక్కడ మీరు తిరుపతి నియోజకవర్గం తీసుకోండి. ఎమ్మెల్యే గురుమూర్తి గారికి వైఎస్ఆర్సీపీ అనుమానం రాకుండా గెలిపించారు అక్కడ. కానీ 7 సెగ్మెంట్లో తెలుగుదేశం గెలిచింది కూటమి. అవును. అలాగే మీరు హిందూపూర్ తీసుకోండి, బాలకృష్ణ గారు ఆయన నిలబడిన దగ్గర క్యాండిడేట్కి సంబంధించిన ఓట్లు కూడా పడని బూత్లు ఎన్ని ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ మనం దీన్ని హ్యూజ్ ఎక్స్పాన్షన్లో మారితే తెల్లారులు చాలదు టైము. ఈ ఎలక్షన్ ప్యాటర్న్ అంటే నేను మా వైఫ్ టీచరు, తన ఆబ్సెన్స్లో నేను ఎలక్షన్స్ డ్యూటీస్ చేశాను. ఎలా ఉంటుందంటేనండి, ఇప్పుడు మనకు సాయంత్రం 5 గంటలకు పోలింగ్ కంప్లీట్ అవుతుంది కదా, ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లో ముగ్గేస్తారు. బయట ఎవరైనా ఓట్ల కోసం వెయిట్ చేస్తుంటే ఓటేయడానికి వాళ్ళందరినీ ఈ ముగ్గు లోపల తీసుకొచ్చి, లేదంటే స్కూల్ ప్రెమిసెస్ లేదా కాలేజీ ప్రెమిసెస్ ఉంటుంది చూడండి, ఆ గేట్ లోపల తీసుకొచ్చి తాళం వేసి ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటాడు కదా, ఒక స్లిప్పుల మీద అతను సంతకం పెట్టి మీరు ఓట్లు వేయచ్చు. ఆ పోలింగ్ సరళి మీకు సాయంత్రం 6 అవ్వచ్చు, లేకపోతే 8 అవ్వచ్చు, 9 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, అక్కడ ఉన్న వాళ్ళని బట్టి. వీళ్ళు పెట్రోల్ బంకులో పని చేసుకున్నాడు నేను విశ్లేషణలో చెప్తాడు, ఒక గంటకు 100 ఓట్లు పడవచ్చు, ఒక గంటలో 1000 పడవచ్చు, 2000 పడవచ్చు, 1000 పడవచ్చు అని. ఒక పోలింగ్ బూత్లో 2,000 ఓట్లు ఉండడం గగనం. ఎన్ని చూసి ఉంటారు ఒక పోలింగ్ బూత్లో మీరు? అంతే సార్, లైక్ 1700, 1500 అంతే. అంతే కదా. అంటే వార్డు టైప్ కిందకి పెట్టుకుంటే వార్డులు కన్నా ఇంకా కుదిస్తారు అట్లా. ఇప్పుడు మనకి నేనుండే ప్రెమిసెస్ మీద ఒక బోరబండ్ అనుకోండి సార్, బోరబండ్లో ఎన్ని పోలింగ్ బూత్లు ఉంటాయి విభజిస్తారు. డిపెండ్స్ ఆన్ వార్డ్స్ ని బట్టి 15 వార్డుకి 2, 3 పెడతారు. పెడితే ఓట్లు ఎన్ని తగ్గుతాయి? 3,000 కాస్త 2 పెడితే 1,500 అట్లా. వీడికి ఎన్ని తెలివితే అట్లా ఏడుస్తున్నాయి చూడండి. 1000 ఓట్లు పడిపోతాయి అంటే ఏందని అన్న తమాషా. తర్వాత పోలింగ్ సరళ ఎలా ఉంటుంది? యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పుడు ఎక్కువ పర్సంటేజ్ ఓటు ఉంటుంది, ప్రభుత్వ వ్యతిరేకత లేనప్పుడు స్తబ్దంగా ఓటు బ్యాంక్ ఉంటుంది. మీరు ఓటు సరళని పరిశీలించండి, ఎలక్షన్ కమిషన్ మీద డౌట్ రాదు. 5 రోజుల తర్వాత ఓటింగ్ ఎంత పర్సెంటేజ్ అని డిక్లేర్ చేస్తారు. నేను అదే చెప్తున్నాను, ఎలక్షన్ డ్యూటీ చేసినప్పుడు ప్రతి గంటకి రిటర్నింగ్ ఆఫీసర్ ఒకడు సంతకం పెట్టినాడు ఉంటాడు కదా, వాడు రాసుకుంటాడు కదా ఎంతమంది సంతకాలు పెట్టారు, ఈ స్లిప్లు అందించేవాడు ఉంటాడు, ఎన్ని స్లిప్లు ఇచ్చాడు వాడు రాసుకుంటాడు రిజిస్టర్. తర్వాత మేము ఆ పోలింగ్ ఏజెంట్లతో కూర్చొని ఎన్ని ఓట్లు ఉన్నాయో ప్రతి ఒక్కటి టిక్ పెట్టి మా పోలింగ్ లిస్ట్ ఉంటుంది కదా, ఈ లిస్ట్లో వాళ్ళు మేము ప్రతి గంటకి టాలీ చేసుకుంటాం. 114 పోలయ్యాయి, మీ దగ్గర ఎన్ని అంటే వాడు అదే లెక్క చెప్తాడు, 114 మంది వచ్చారు సార్ లోపలికని, లేకపోతే 120 మంది వచ్చారు, 130. ఇదే ఆయనకి కన్ఫర్మ్ చేస్తే 1700 ఓట్ల దగ్గర 114 ఓట్లు, 200 ఓట్లు పే చేయింది, ఈ గంటకి ఇంత పర్సంటేజ్ అని ప్రతి బూత్ నుంచి రిటర్నింగ్ ఆఫీసర్కి, చీఫ్ ఎలక్షన్ రిపోర్టింగ్ ఆఫీసర్కి అప్డేట్ చేస్తుంటారు. ఇది ఎలక్షన్ సర్లే మనకి ఇప్పటికి ఈ గంటకి 14% అయింది, 15% అయింది, 30 అయింది, 40 అయింది, 50 అయింది అని మనకి టీవీలో అట్లా స్క్రోలింగ్లు వస్తూ ఉంటాయి. అవును, ఇది ప్రొసీజర్. అంటే ఈ లెక్కను బట్టి ఆ పర్సంటేజ్ వస్తుంది.
ఇది ఫినామినల్గా మీరు రాత్రి నేను ఇందాక చెప్తుంది ఏంటి, గేట్లు తాళం వేయడం లేకపోతే ముగ్గు లోపటం వాళ్ళకి స్లిప్పులు ఇవ్వడం అన్నవి అవి 30%, 40%, 24%, 14% ఎట్లా వస్తాయి? అంటే ఇవన్నీ ఈవీఎం దెబ్బ అంటారా సార్ మీరు? ఈవీఎంల దెబ్బ, ఎలక్షన్ కమిషన్ దెబ్బ. ఎందుకంటే ఈవీఎం మిషన్లు ఇచ్చింది ఎవడు? ఎలక్షన్ కమిషనే. ఈవీఎం మిషన్ల కన్నా ఇచ్చింది బ్యాలెట్ పేపర్లు ఇచ్చింది ఎవడు? ఎలక్షన్ కమిషనే. ఇందులో చెత్త చెదారం ఉందంటే బాధ్యత ఆడితే ఇవ్వాలి కదా. వీళ్ళు నేను చెప్తున్నారు కదా, ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ కేసు కింద గౌరవ సుప్రీంకోర్టు తీసుకుని ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ మీనాని పిలిచి బోన్లో నిలబెట్టి, చీఫ్ ఎలక్షన్ కమిషన్ మీనా పక్కన నిలబెట్టి ఈ వీవీప్యాడ్లు మంటెట్టేసాడే లేదా? అవును. నువ్వేమైనా డిస్కషన్స్ ఇచ్చావా? ఇవ్వలేదు. పక్కకి కూర్చో అని చీఫ్ ఎలక్షన్ కమిషన్ పంపించి ఈ మీనా సంగతి నువ్వు ఎందుకు తగలెట్టు, నీకు ఎవరు చెప్తే తగలెట్టు చెప్పాలి కదా. పాయింట్ 1. రెండోది, ఇప్పుడు దానికి ఆరా మస్తాన్ గారు, ఇంద్రనీళ్ళు, మన పరకాల ప్రభాకర్ గారు, లేదా దేశవ్యాప్తంగా ఒక సర్వే సంస్థలు చాలా వరకు ఇంజనీర్స్ లేకపోతే ఐఐటిఎన్స్ ఇలాంటి వాళ్ళు చేశారు. ఈ కంప్లైంట్స్ అందరినీ ఒక బోన్లో నిలబెట్టి మీ అప్రహెన్షన్స్ టువర్డ్స్ ఈ ఎలక్షన్ ప్రొసీజర్స్ మీద మీకున్న అవగాహనకి ప్రశ్నలు సంధిస్తూ దీని అవుట్కమ్ మీద మేనా సమాధానం రాబడితే ఇంత ఫెనామినల్గా ఎలక్షన్ పర్సంటేజ్ గ్రోత్, అది కూడా 4 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత ఎలా అనౌన్స్ చేస్తావు? ఎప్పటికప్పుడు అనౌన్స్ చేయాలి కదా. పెట్టిన క్లోజ్డ్ అనౌన్స్ చేసిన టర్మ్కి నెక్స్ట్ డే మీరు ఇచ్చిన పర్సంటేజ్కి హ్యూజ్ అండ్ వ్యాక్యూమ్ డిఫరెన్స్. ఇది కాక 99% బ్యాటరీలు రీకౌంటింగ్ టైంకి ఛార్జ్ అయ్యి ఉన్నాయి. ఎట్లా ఉంటాయి ఇవి? కదా సీరియస్ అప్రహెన్షన్స్ బై ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ కంప్లైంట్స్ ఇచ్చినవి. వీటికి ఏవి సొల్యూషన్స్ లేకుండా ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే రీకౌంటింగ్ లేకపోతే దాన్ని చేయమన్నప్పుడు మనోడు ఏం చేశాడు? మాక్ పోలింగ్ చేశాడు. దీనికి మళ్ళీ తిరిగి సుప్రీంకోర్టులో ఏమీ లేదు. మాక్ పోలింగ్ అంటే ఏం చేశాడు? ఒక నియోజకవర్గాలు ఎంచుకుని ఎల్లయ్య పుల్లయ్య పేర్లు పెట్టి నొక్కమన్నాడు. అది ఎవరికి కావాలి? అది మీరు చెప్పి పెట్టకదే ఉంది అక్కడ. పుల్లయ్య నొక్కితే పుల్లయ్య బొమ్మ వచ్చింది, ఎల్లయ్య నొక్కితే ఎల్లయ్య బొమ్మ వచ్చింది. ఇవన్నీ మనం చెప్తున్న విషయాలే కదా. ఇవి కాకుండా వీవీప్యాడ్ స్లిప్పులు ఎందుకు కాల్చావు? పరకాల ప్రభాకర్ చెప్పినట్టు ఆయన రాత్రి ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఓటు బ్యాంక్ గణనీయంగా రాత్రి 2-3 దాకా ఎలా జరిగింది? ప్రాక్టికలీ పాసిబుల్. 1700 ఓట్లు ఒక పోలింగ్ బూత్లో పొద్దునుంచి అవ్వకుండా మధ్యాహ్నం తర్వాత రాత్రి తర్వాత వచ్చి కూర్చుని చేస్తే స్పాన్ ఆఫ్ నో టైంలో 17 లక్షల ఓట్లు ఎలా పోల్ అవుతాయి? ఒక ప్రొసీజర్ 5-6 బెంచీలు దాటి వెళ్తేనే కానీ ఆడు మడత పెట్టి లోపల వెళ్ళాడు, బటన్ నొక్కలేడాడు. ఈ ఇట్లనే టాలీ చేసిన అకౌంటబిలిటీ ఎక్కడి నుంచి ఎలక్షన్ కమిషన్ దగ్గర బాధ్యత ఉందా? ఇవి సీరియస్ అప్రహెన్షన్స్. ఇది పరకాల ప్రభాకర్ గారి సారాంశం కూడా ఇది. అండ్ పరకాల ప్రభాకర్ గారి ఎనాలిసిస్ ప్రకారం నెక్స్ట్ సీఎం జగన్ గారు అని చెప్పేసి అన్నారు. సబ్జెక్ట్ టు మిషన్స్, సబ్జెక్ట్ టు ఎలక్షన్ కమిషన్, సబ్జెక్ట్ టు బీజేపీ ఆశీర్వాదం. ఇది నానుడి ఇవాళ 33 కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపిన రాష్ట్రాల్లో జరుగుతున్న సత్యం. అసలు ఈ మన్ననలు తీసుకోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు ప్రజాస్వామ్యాల్లో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.